హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. మార్నింగ్ వీడియో అయితే స్టార్ట్ చేశాను. నేను 7 శనివారాల వ్రతం స్టార్ట్ చేశాను కదండి. వడ్డీగా 8వ వీక్ చేసుకున్నా అనమాట. ఇది వచ్చేసి సాటర్డే రోజు తీసుకున్న వ్లాగ్. అక్కడక్కడ క్లిప్స్ లాగా తీసుకున్నాను. ఈ వీడియోని మీతో షేర్ చేసుకుంటాను. కంప్లీట్గా పూజ డీటెయిల్స్ అన్నీ కూడా నేనేమీ చెప్పట్లేదు. బట్ ఈ లాస్ట్ వీక్ అయితే వచ్చేసాము. మధ్యలో ఆటంకాలు లేవు అని మాత్రం చెప్పను. ఎందుకంటే లేడీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కాబట్టి చాలా గ్యాప్సే వచ్చాయి నాకైతే. నవంబర్ 1 స్టార్ట్ చేసిన దాన్ని ఇప్పటి వరకు పట్టిందనమాట. మధ్యలో ఊరెళ్ళడం కానీ ఇంకా ఏ పని మీద అయినా వెళ్ళిన తర్వాత ఫంక్షన్స్ ఉండడం వల్ల సో నాకు ఎక్కువ గ్యాప్స్ అయితే వచ్చాయి. ఒకటైతే చెప్తాను నేను మన వీడియో ద్వారా. ఫస్ట్ నాకు పూజ చేసుకోవాలి అనుకున్నది మాత్రం 5 years బ్యాక్. మేము ఇల్లు తీసుకోవాలి అని ఈ ఫ్లాట్ గురించి చూస్తున్నాం అన్నమాట. బాగుంటుందా లేదా, అప్పుడు చూసే టైంలో అయితే ఫుల్ కరోనా. ఈ కరోనాలో తీసుకోవడం మంచిదా కాదా, ఫస్ట్ వేవ్ కాదు సెకండ్ వేవ్లో అలా చూస్తూ ఉన్నప్పుడు నేను వెంకటేశ్వర స్వామికి మొక్కున్నా అనమాట. ఇల్లు తీసుకుంటే అక్కడికి వెళ్ళి పూజ చేసుకుంటాను అని. సరే అనుకున్నాము. సెట్ అవ్వడం కూడా చాలా త్వరగా. మార్నింగ్ చూసాము, నచ్చింది. నైట్ అడ్వాన్స్ ఇచ్చేసాము. అంత బాగా నచ్చింది నాకు. వచ్చిన తర్వాత మనం రెగ్యులర్గా పూజ చేసుకుంటాం కదా, అప్పటికి ఇంకా వుడ్ వర్క్ అవ్వలేదు. ఇంట్లోకి వచ్చిన తర్వాత పూజ చేసుకున్నప్పుడు నాకు గుర్తొచ్చింది, నార్మల్గా ఎలా మొక్కుంటాము, మెట్లు ఎక్కొస్తాము అని ఇలా జరిగితే అని చెప్పి మనం మొక్కుంటాం కదా. సో నేను అలాగే అనుకున్నాను. వెళ్ళేసి వచ్చిన తర్వాత అనుకున్నాను ఇలా పూజ ఒకటి ఉంది అని. అది యూట్యూబ్లోనే చూసాను. అది 5 years బ్యాక్ చూసాను. ఇలా పూజ చేసుకుందాము ఎవ్రీ వీక్. నాకు సాటర్డేస్ ఏంటంటే ఫుల్ డస్టింగ్ వర్క్ పెట్టుకుంటాను. అలా కాకుండా ఫ్రైడే, మండే, థర్స్డే అలా అయితే చేసుకుంటాను. సాటర్డే కూడా నేను పూజ చేసుకోవాలి అనే ఫీలింగ్ నాకు. సో చేసుకోవాలి అంటే మనకు అలవాటు అనేది ఉండాలి కాబట్టి అప్పుడే అనుకున్నాను నేను స్టార్ట్ చేద్దాము అని. తర్వాత వైభవలక్ష్మి పూజలు కానీ, వరలక్ష్మి వ్రతం కానీ ఇలా పూజలు చేసుకుంటూ ఈ పూజ నేను చేసుకోలేకపోయాను. వీడియోలో చూసిన తర్వాత గుర్తొచ్చింది నాకు, ఈ పూజ చేసుకోవాలి అనుకున్నాను కదా, స్టార్ట్ చేద్దాము అని చెప్పి. నిజంగా మీరు చెప్తే నమ్మరు కానీ ఫస్ట్ వీక్ చేసుకొని సెకండ్ వీక్ గ్యాప్ రాకూడదు అలా అంటారు. బట్ ఫస్ట్ వీక్ చేసుకోవడంతోనే నా కోరిక ఏదైతే ఉందో అది తీరిపోయింది. కోరిక అని చెప్పలేం కానీ జస్ట్ అలా మనసులో అనుకొని కట్టాను అంతే. అసలు ఫస్ట్ వీక్లోనే రిజల్ట్ రావడం నేనైతే షాకింగ్. అసలు చాలా నుంచి అనుకున్న పని అనమాట, జరగట్లేదు. చాలా అనుకున్నాము, అలాంటిది కట్టంగానే షాక్. నేనైతే అసలు చాలా హ్యాపీ అనిపించింది. ఇక మధ్యలో మనకు లేడీస్ ప్రాబ్లమ్స్ వల్ల గ్యాప్ వచ్చింది కానీ ఫైనల్లీ 8 weeks హ్యాపీగా ఫినిష్ చేసుకున్నాను. ఫస్ట్ వీక్ పూజ చేసేటప్పుడు అన్నీ కరెక్ట్గా చేస్తున్నానా లేదా, ఏమైనా తప్పులు ఉంటే ఆ తప్పుల వల్ల మనం ఏదైనా సఫర్ అవుతామా అని చెప్పి చాలా భయపడ్డాను. కానీ ఫైనల్గా చాలా హ్యాపీగా. తప్పులు అనేవి సహజం, ఒకటి అరా మర్చిపోతాం మనం. ఎందుకంటే ఇంట్లో పనులు, పూజలు, వ్రతమనంగా కొంచెం ఎక్కువ ప్రాసెసే ఉంటుంది కాబట్టి అలా తప్పులు జరగకుండా చూసుకుంటాం. కానీ మేబీ ఒకటి అరా తప్పులు పోయాయంటే ఇంకా దేవుడి మీద భారం వేయడమే, మనం ఏం చేయలేము. సో నేను కూడా అంతే, చక్కగా నాకు తెలిసింది నేను పంతులు గారిని అడిగి కనుక్కున్న ప్రకారం అయితే పూజ అయితే చేసుకున్నాను. చాలా హ్యాపీగా చేసుకున్నాను. నాన్ వెజ్ కూడా నేను అసలు ఇంట్లో వండలేదు, తీసుకురాలేదు. మా వారికి, ధనుష్కి తినాలి అనిపించినప్పుడు హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు తినేవాళ్ళు. కానీ
అలాగే టెడ్డీ కూడా నువ్వు తినవు కదా మమ్మీ, నేను కూడా తినను అంది. సో మేమిద్దరం అయితే ఇలా నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఈ 4 months నాన్ వెజ్ మేము తినలేదు. పూజ చేసుకుంటున్నాము. ఎలాగో కార్తీక మాసంలో తినం కాబట్టి నేను కార్తీక మాసంలోనే స్టార్ట్ చేశాను. ఒక మంచి రోజు ఏకాదశి చూసుకొని స్టార్ట్ చేశాను అనమాట. ఈ పూజ చేయడం వల్లే కోరిక తీరిందా అంటే ఏమో, స్టార్ట్ చేశాం కదా, తీరింది కాబట్టి నేను అలా అనుకున్నాను అంతే. మీకు అనిపించింది అంటే ఎప్పుడు అనిపిస్తే అప్పుడే ఆ పనులు స్టార్ట్ చేయండి, డిలే చేయొద్దు. నా వీడియో ద్వారా మీకు ఈ విషయం చెప్దాము అనేసి అనుకున్నాను. మీకు ఎక్కువగా సోది అనిపించి ఉంటే సారీ. ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంది అని ఉంటే మాత్రం ఫాలో అవ్వండి. ఇప్పుడు మీకు వీడియోస్ పోస్ట్ చేయడం కొంచెం డిలే అవుతోంది. పూజ అయిపోయి కూడా 2 weeks అయిపోయింది. కొంచెం లేట్గా పోస్ట్ చేస్తున్నాను వీడియోస్. అది ఓకేనండి. పూజ అయితే అలా చేసుకున్నాను, ఫాస్టింగ్లో ఉన్నాను. పర్సనల్ వర్క్ మీద బయటకైతే వచ్చాము. టెడీ మాత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళింది. అక్కడి నుంచి ఇంటికి వెళ్ళాము. ఇంటికి వెళ్ళిన తర్వాత డెక్తలాన్ వెళ్దాం అనుకుంటున్నాము. మారథాన్ నెక్స్ట్ డే అంటే సాటర్డే కదా వ్లాగ్. సండే రోజు మార్నింగ్ ధనుష్కి మారథాన్ ఉంది. వాడు ఎన్రోల్ చేసుకున్నాడు నేమ్ని. సో వాడికి షర్ట్ కావాలంట. అందుకని చెప్పి స్పోర్ట్స్ షర్ట్ కోసం డెక్తలాన్కి అయితే వచ్చాము. ఇక్కడ కొంచెం షాపింగ్ అయితే చూస్తూ ఉన్నాను. నేనేం తీసుకోలేదు. సమ్మర్ స్టార్ట్ అవుతుంది కాబట్టి స్విమ్మింగ్ పూల్కి వెళ్తుంది టెడ్డీ. సో తన కోసం డ్రెస్ తీసుకోవాలి అనుకుంటున్నాము. బట్ తను రాలేదు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయి టెడ్డీకి అయితే. ఇంకొక రోజు టెడ్డీతో పాటు వస్తే తనకు కావాల్సిన డ్రెస్ అయితే తీసుకుంటుంది కదా. స్పోర్ట్స్ డ్రెస్ అయితే చాలా బాగుంటాయి. ఇక్కడ కొన్ని టీషర్ట్స్ అవి కూడా ఆఫర్లో ఉన్నాయి, చూస్తూ ఉన్నాను. మెటీరియల్ యాక్చువల్లీ బాగుంటుంది. జిమ్కి వెళ్ళే వాళ్ళకి, యోగా వెళ్ళే వాళ్ళకి బాగుంటాయి. ఇక్కడ ధనుష్ తీసుకుంది అదే అనమాట. వాడికి కావాల్సింది రెడ్ కలర్ అంట. రెడ్ కలర్లో కూడా చూసుకొని తీసుకున్నాడు. ఇలాగా చాలా బాగున్నాయి షర్ట్స్. ఇక ఇంటికైతే వెళ్ళిపోయాము. ఈవినింగ్ కూడా పూజ చేసుకున్న తర్వాత టెంపుల్కి అయితే వెళ్ళి రావాలి కాబట్టి ఇలా పూజ చేసుకుంటున్నాను నేనైతే. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. టేక్ కేర్, బాయ్.